హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసి కుకే సుబ్రహ్మణ్యం దగ్గర అయితే ఉన్నామండి. వాళ్ళు వచ్చేసి డే 2 పూజ అనమాట. డే 1 పూజ వచ్చేసి మనకి సర్ప సంస్కరణ పూజ అయితే జరిగింది. అండ్ డే 2 వచ్చేసి ఆశ్లేష బలి జరుగుతుంది. అండ్ ఇవాళ ఫస్ట్ పూజ వచ్చేసి మనకి నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక స్నేక్ని ఇట్లా చనిపోయినట్టుగా భావిస్తారని చెప్పేసి ఫస్ట్ దానికి పిండ ప్రదానం చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంకొక పూజకి వెళ్తాము. సో డీటెయిల్డ్గా చూడండి. అండ్ మేము వచ్చేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. చాలా ఎర్లీగా రమ్మని చెప్పారు. అరౌండ్ 4 అట్లా మేము వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే సర్ప సంస్కారం అనేది కంటిన్యూయేషన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా అదే అనమాట. ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఆ ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి కదా, అవి పెట్టిపిస్తారనమాట. సో చాలా నిష్టగా, చాలా పద్ధతిగా అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఒక పంతులు ఉంటారు. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి గోసేవ అనేది ఉంటుంది. నేను ఆ క్లిప్స్ కొంచెం మిస్ అయ్యాయి. ఇది వచ్చేసి ఆశ్లేష బలి పూజ. ఈ పూజ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాలి. అండ్ మన మన నుంచి ఏదైతే స్నేక్స్ బాధపడ్డాయో మనకు తెలియదు కదా. సో 81 రకాల స్నేక్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా వీళ్ళు ఏది బాధపడిందో తెలియదు కాబట్టి వాటన్నిటిని పిలుస్తారు, ఆవాహన చేసి వాటికి శాంతిపరుస్తారనమాట. దట్ ఈస్ ద ప్రాసెస్. అండ్ చాలా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. పూజ మొత్తం కూడా సూపర్బ్ ఉండే. నెక్స్ట్ దర్శనానికి వెళ్ళమని చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం అక్కడ పార్క్ ఉందన్నమాట. అట్లా తిరిగి తర్వాత మేము రిటర్న్ వెళ్ళాము. సో మనం 12 days వరకు నాన్ వెజ్ తినకూడదు. అండ్ ఎల్లిపాయ కూడా తినకూడదు. 12 రోజులు నిష్టగా పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బస్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిపోయాము ఇంకా. సో మేము రిటర్న్లో ఒక కాఫీ షాప్ దగ్గర ఆపితే నేను కాఫీ తీసుకున్నాను. సో నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియాలి అని అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బ్లాగ్ ఆఫ్ కుకే సుబ్రహ్మణ్యం. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం శరవణ భవ్యాయ నమః.